హాయ్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. బిగ్ బాస్ అందరూ చూస్తున్నారు కదా. అయితే నేను చెప్పింది విన్నాక మీకేమనిపించిందో ఒక్కసారి కామెంట్ చేయండి. కామనర్స్గా హౌస్లోకి ఎంట్రీ ఇచ్చిన వారు అసలైన ఆట మొదలుపెట్టారు. నిజం చెప్పాలంటే సామాన్యులంటే సెలబ్రిటీలకి సింపతి ఎక్కువ ఉంటుంది. ప్రతి సీజన్లో సెలబ్రిటీలు రెచ్చిపోయేవారు, సామాన్యులు సైలెంట్గా ఉండేవారు. కానీ ఈ సీజన్లో అంతా రివర్స్గా ఉంది. సామాన్యులే సెలబ్రిటీల రేంజ్లో రచ్చ చేస్తున్నారు. హౌస్లో ఉన్న సెలబ్రిటీలను చూస్తుంటే ప్రేక్షకులకి జాలేస్తుంది. మొన్నటి ఎపిసోడ్లో మర్యాద మనీష్ కాస్త ఓవర్గా ప్రవర్తించాడనిపిస్తుంది. ముఖ్యంగా రాము రాథోడ్తో ఆయన మాట్లాడిన తీరు అస్సలు బాలేదు. నిన్న మర్యాద మనీష్ తీరు కూడా ప్రేక్షకులకు ఇబ్బందిగానే అనిపించింది. నాకు కూడా ఇబ్బందిగానే ఉందనుకోండి. ఇక నిన్నటి ఎపిసోడ్లో సంజనాను బిగ్ బాస్ కన్ఫెషన్ రూమ్లోకి పిలిచాడు. సంజనాను హౌస్లో ఉన్నవారు ఎలా ఉన్నారు, మీకు ఎలా అనిపిస్తుంది అంటూ ప్రశ్నలు అడిగాడు బిగ్ బాస్. దాంతో సంజన ఓపెన్గా చెప్పేసింది, ఎవరి గేమ్ వాళ్ళు ఆడుతున్నారు, లోపల ఒకటి పెట్టుకొని పైకి ఒకలా ఉంటున్నారు, నేను మాత్రం నాలానే ఉంటున్నా, నా మైండ్లో ఏది అనిపిస్తే అదే మాట్లాడుతున్నా, అదే పని చేస్తున్నా, అందుకే నన్ను అందరూ నామినేట్ చేశారంటూ కాస్త ఫీల్ అయింది. దానికి బిగ్ బాస్ కాస్త ఆమెకు ఊరట కలిగించేలా కాస్త మంచిగా మాట్లాడారు. అలాగే హౌస్లో ఉన్నవారు మిమ్మల్ని కార్నర్ చేశారని మీకు అనిపిస్తుందా అని ప్రశ్నించగా అలాగే అనిపిస్తుంది బిగ్ బాస్ అని చెప్పుకొచ్చింది. ఎక్కువ మంది నన్ను నామినేట్ చేయడం నాకు చాలా బాధగా ఉంది. నాకు లోపల ఎంత పెయిన్ ఉన్నా నేను పైకి నవ్వి చూపిస్తున్నా, అదే నా ఛాలెంజ్. సంజన మాటలకు బిగ్ బాస్ కూడా ఫిదా అయ్యాడు. అందరూ ఇక్కడ నిజాన్ని దాచాలని చూస్తారు, కానీ మీరు మాత్రం నిర్భయంగా మాట్లాడారు అని ఆమెను పొగిడారు బిగ్ బాస్. ఆ తర్వాత నా ఇంట్లో అందరూ ఎలా ఉన్నారు, బాగున్నారా, అది ఒక్కటి చెప్పండి బిగ్ బాస్ అని సంజన ఎమోషనల్ అయింది. అందరూ బాగున్నారు, నువ్వు గేమ్ మీద ఫోకస్ పెట్టు అంటూ చెప్పుకొచ్చాడు బిగ్ బాస్. ఆ తర్వాత సంజనకు ఓ స్పెషల్ పవర్ ఇచ్చాడు బిగ్ బాస్. మొదటి క్యాప్టెన్సీ కోసం పోటీ పడడానికి ఓ 5 పేర్లు చెప్పండి, మీరు చెప్పిన వారిలో ఒకరు కెప్టెన్ అవుతారని బిగ్ బాస్ చెప్పాడు. అలాగే ఆ లిస్టులో 2 ఓనర్లు ఉండాలని కూడా చెప్పాడు. దాంతో సంజన హరీష్, డీమాన్ పవర్, ఇమాన్యువేల్, సృష్టి పేర్లు చెప్పింది. ఆ తర్వాత బయటకు వచ్చి అందరి ముందు ఆ పేర్లు అనౌన్సేయండి అని బిగ్ బాస్ చెప్పాడు. బయటకు వచ్చి సంజన 5 పేర్లు చెప్పింది. దాంతో మా పేర్లు ఎందుకు చెప్పలేదు అంటూ కామనర్స్ గొడవలో పెట్టారు. దాంతో నాకు క్లోజ్ అయిన వారిని సెలెక్ట్ చేశాను స్ట్రాంగ్గా చెప్పేసింది.